హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అలసందకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ముందుగా అలసందల్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి. అలసందల్ని హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, మనకి ఇక్కడ అలసందలు ఆల్మోస్ట్ 50% అయితే బాయిల్డ్ అయిపోయింది. ఇలా ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 7 to 8 పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ మిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ గుప్పడంతా మెంతి ఆకు వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న అలసందకాయ వేసుకోవాలి. ఇప్పుడు అలసందకాయని ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 2 to 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మరో 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే అలసందకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు ఒకవేళ అలసందకాయ ఫ్రై కాకుండా గ్రేవీ కావాలనుకుంటే ఎక్స్ట్రా టమాటోస్ని యాడ్ చేసుకోండి, అప్పుడు గ్రేవీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కాంబినేషన్గా రసం ఇంకా పెరుగుచారు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.